భోజనం చేసేసి కవర్ చేతిలో పెట్టేంత వరకు నా మేకప్ ఉంటే చాలు. నాకు రోజు మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో పెళ్ళికి నేను 10,000 పెట్టి తయారవ్వాల్సిన అవసరం లేదు. అవసరంగా లేదు. ఎవరో ఇంటి ఫంక్షన్కి నేను 10,000 పెట్టి రెడీ అవ్వాలంటే మనము ఒకరు ఉంటే పోవడానికి ఇంత, ఇద్దరు ఉంటే ఇంత అని మాట్లాడుకుంటాం. ఎందుకంటే నాకు ఒకరు ఉన్నారు అనుకోండి, నాకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పడుతుంది. ఒక 4-5 కలిసి పార్టీ మేకప్ ప్లాన్ చేసుకొని ప్యాకేజెస్ లాగా తీసుకుంటారు. సో వీళ్ళకి యూజ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది మనం కొంచెం తక్కువ అమౌంట్ ఉన్న కంపెనీస్ తీసుకుంటాం. సరే అట్లా అని చెప్పి ఈ మేకప్ నేను బ్రైడల్ కూడా వేయచ్చు. నేను ఈరోజు యూజ్ చేసే బ్రాండ్ కలర్ ఎసెన్స్. యూజ్ చేసే బ్రాండ్ ఏంటి? కలర్ ఎసెన్స్. ఇది బేసికల్గా వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ వేరు, వాటర్ రెసిస్టెంట్ వేరు. వాటర్ రెసిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? నీళ్ళు పడ్డా నేను ఇట్లా టిష్యూతో ట్యాప్ చేస్తే నా మేకప్కి ఏం కావు. వాటర్ ప్రూఫ్ అంటే నీళ్ళు వేసి రుద్దినా నా మేకప్కి ఏం కావు. రెండింటికి తేడా ఉంది. వాటర్ రెసిస్టెంట్ అంటే పొరపాటు నా ముఖం మీద నీళ్లు పడ్డా నా మేకప్కి ఏం కావు. అది వాటర్ రెసిస్టెంట్. వాటర్ ప్రూఫ్ అంటే కొంచెం నీళ్లు పడ్డాయి, నేను ఇలా తుడుచుకున్నా అయినా నా మేకప్కి ఏం కావాలి. రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో కలర్ ఎసెన్స్ అనేది వాటర్ రెసిస్టెంట్ మేకప్. వాటర్ రెసిస్టెంట్ లిక్విడ్ ఫౌండేషన్. లిక్విడ్ ఫౌండేషన్ అనేది అన్నిటికన్నా తక్కువ కవరేజ్ ఇస్తుంది. నో మేకప్ లుక్ అంటారా? అంటే మేకప్ వేసినా వేయకుండా ఉండాలి అని అంటే మనం యూజ్ చేయాల్సింది లిక్విడ్ ఫౌండేషన్. ఎందుకంటే లైట్ వెయిట్ ప్రోడక్ట్స్ అవి, అంటే వేసినట్టుగా కనిపించని ప్రోడక్ట్స్. ఇది ఎవరికి సూట్ అవుతాయి? ఎవరికైతే తక్కువగా పిగ్మెంటేషన్ ఉందో. అంటే బేసిక్గా ఒక డిగ్రీ లాగా మాట్లాడుకున్నాం అనుకో. ఇప్పుడు ఈమెది 100% పిగ్మెంటేషన్ అన్నాం అనుకో, 10%, 20% పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే నా లిక్విడ్ ఫౌండేషన్తో ఆ పిగ్మెంటేషన్ నేను హైడ్ చేయగలుగుతా. అంటే ఉండి లేనట్టు మాత్రమే మచ్చలు ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి అంటే నా లిక్విడ్ ఫౌండేషన్ కవర్ చేస్తుంది. కానీ ఎక్కువ ఉన్నాయంటే మాత్రం నా లిక్విడ్ ఫౌండేషన్ కవర్ చేయదు. అర్థమైందా? మేడం మరి కన్సిస్టెన్సీ ఎట్లా తెలుసుకోవాలి? ఏ ప్రోడక్ట్ గురించి అనేది కవర్ చేస్తుందా చేయదా అని అంటే, ఇప్పుడు ప్లేట్ ఉంటుంది కదా మన మేకప్ ప్లేట్, ఒక్క డ్రాప్ వేయండి. ఏ ఫౌండేషన్ వాడినా ఇలా ఒక 2 minutes పెట్టండి. పెడితే ఇలా జారుతుంది అంటే దాని కవరేజ్ ఎక్కువ ఉండదు అని అర్థం. జారకుండా అలాగే ఉండిపోయింది అంటే దాని కవరేజ్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. కవరేజ్ అంటే ప్రాబ్లమ్ని హైడ్ చేసే కెపాసిటీ. కవరేజ్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ని హైడ్ చేసే కెపాసిటీ. ఆ ప్రాబ్లం నీ డార్క్ సర్కిల్స్ కావచ్చు, పింపుల్ స్పాట్స్ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ఈవెన్ స్కిన్ టోన్ కావచ్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోమ్మా, ఆ ప్రోడక్ట్ని ప్లేట్ పైన వేసుకున్నాక అది ఇట్లా జారుతుంది అని అర్థం. ఏదైతే లిక్విడ్ లాగా జారకుండా ఒకే చోటు ఉంటుందో దాని కవరేజ్ అనేది ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ లిక్విడ్కి తక్కువ ఉంటుంది, థిక్గా ఉన్నదానికి ఎక్కువ ఉంటుంది. బేసిక్గా నేను నిన్న ఒకటి చెప్పాను. ఏం చెప్పా? స్కిన్ టైప్ని బట్టి ఫౌండేషన్ పికప్ చేసుకోవాలి. అవునా? ఇప్పుడు బేసిక్గా నేను ఈమెకి లిక్విడ్ ఫౌండేషన్ వేద్దామని డిసైడ్ అయ్యాను. లిక్విడ్ ఫౌండేషన్ వేద్దామని డిసైడ్ అయినా కాబట్టి ఏ స్కిన్ టైప్ అయినా కానీ ఫస్ట్ నేను స్కిన్ ప్రిపరేషన్ చేస్తాను. స్కిన్ ప్రిపరేషన్లో ఫస్ట్ చేసేది క్లెన్జింగ్. ఎప్పుడైనా కంపల్సరీ మనం చేస్తే క్లెన్జింగ్ మిల్క్తో చేస్తాం. కొన్ని దగ్గర ఏం చేస్తారు, నేను ఫేస్ కడుక్కొచ్చుకుంటానండి వాష్రూమ్కి వెళ్ళి అని అంటారు. అది కూడా క్లెన్జింగ్. ఇంకొందరు ఏమంటారు, నేను మార్నింగ్ కడుక్కున్నాను, గంటసేపే అయింది ముఖం కడుక్కొని, పర్లేదు మీరు చేయండి అంటారు. లేదు, ఇప్పుడు కడుక్కోండి. లేదంటే నేను క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేస్తాను. ఎనీథింగ్ ఈజ్ ఓకే. అంటే ఇమీడియట్గా క్లెన్జింగ్ చేసిన తర్వాతనే మేకప్ వేయాలి తప్ప ఓ 20 నిమిషాలు అయ్యింది నేను ముఖం కడుక్కోని అంటే మేకప్ చేయొచ్చు. అండ్ యూజ్ చేయాల్సింది క్లెన్జింగ్ మిల్క్. చాలా లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1-2కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డ్రైనెస్ ఫేస్ పైన ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫ్లేవర్స్ కొంచెం చూసి. ఇప్పుడు అప్పర్ లిప్ పైన హెయిర్ ఉంది, సైడ్ లాక్స్ పైన చాలా హెయిర్ ఉంది. హెయిర్ కనిపించకుండా చేయండి అంటే హెయిర్ అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది కాబట్టి నేను దాన్ని హైడ్ చేయను. హెయిర్ అనేది డార్క్ బ్లూ అయితే నేను హైడ్ చేయగలుగుతాను. హెయిర్ అనేది బ్లాక్ కాబట్టి నేను దాన్ని హైడ్ చేయలేదు. డార్క్ బ్రౌన్ కాబట్టి హైడ్ చేయలేదు. కొందరికి డార్క్ బ్రౌన్ హెయిర్ ఉంటుంది, కొందరికి బ్లాక్ కలర్ హెయిర్ ఉంటుంది. మన కలర్ వీల్లో నేను డార్క్ బ్రౌన్ బ్లాక్ ఉన్నాయా అంటే దాన్ని కట్ చేసే ప్రోడక్ట్ నా దగ్గర లేదు కాబట్టి ఆ హెయిర్ అయితే కనిపిస్తుంది అంతే. లేదంటే ఆ హెయిర్ని ఐదర్ రేజర్తోనన్నా లేదంటే వ్యాక్సింగ్ అన్న. ఒక్కటి గుర్తుపెట్టుకున్నామ్మా, ఇప్పుడు నా దగ్గరకు ఒక మోడల్ వచ్చింది, బ్రైడ్ వచ్చింది, తనకు ఫేస్ పైన అంతా హెయిర్ ఉంది అని అంటే మాత్రం ఆమెకు అంతకు ముందు వ్యాక్సిన్ చేయించుకునే అలవాటు ఉందా అని తెలుసుకోండి.
అస్సలు వ్యాక్సిన్ చేయించుకునే అలవాటు లేదు అని అంటే మాత్రం మీరు పొరపాటున కూడా పెళ్లికి ముందు అసలు వ్యాక్సిన్ చేయకండి. ఎందుకంటే కొందరికి వ్యాక్సిన్ పడుతుంది, కొందరికి వ్యాక్సిన్ పడదు. ఇప్పుడు పడని కస్టమర్కి నువ్వు తెలియకుండా వ్యాక్సిన్ చేసేసావనుకో అన్ని ర్యాషెస్ రావడం, స్పాట్స్ రావడం, పింపుల్స్ రావడం, ఏదో పెళ్లి ఇంకో 4-5 రోజుల్లో ఉంది అనక అవన్నీ నేను కవర్ చేయాలి, లేదంటే అవన్నీ కూడా ఇంకా పింపుల్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు రేజర్ చేసేయండి. అర్థమైందా? అంతే తప్ప అలవాటు లేని వాళ్ళకి థ్రెడింగ్లు వ్యాక్సిన్లు చేయకండి. ఇన్ కేస్ కస్టమర్ వద్దు అసలు ఏది వద్దు అలాగే చేయమన్నారంటే పర్లేదు చేయండి, కానీ ఆ హెయిర్ అయితే కనిపిస్తుంది అని చెప్తాను. అది కొంచెం హైలైట్ అయి కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ వేసే ఫౌండేషన్ హెయిర్ మీద కూడా పడుతుంది. పడడం వల్ల అది నేను సైడ్ నుంచి చూస్తున్నప్పుడు నాకు రిఫ్లెక్ట్ అవుతుంది, హెయిర్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అవైతే మేము దాచిపెట్టలేదు. పైన బాగా ఉంది హెయిర్, అక్కడ నల్లగా కనిపించకుండా చేయండి అంటే నల్లగా కనిపిస్తుంది. నేను కరెక్టర్ పెట్టినా, కన్సీలర్ పెట్టినా, థిక్ ఫౌండేషన్ పెట్టినా హెయిర్ అయితే కనిపిస్తుంది. ఆమెకు అది ఓకే అనుకుంటే పర్వాలేదు, కానీ ఫోర్స్ఫుల్గా మాత్రం ఎప్పుడు చేయకండి, థ్రెడ్డింగ్ చేయకండి. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయండి. అందరు క్వశ్చన్ ఏముంటుంది అంటే రేజర్ చేస్తే నెక్స్ట్ టైం హెయిర్ థిక్ వస్తుంది. ఎందుకు వస్తాం అది ఒక మిత్ అంతే. థిక్ ఏమీ రాదు. ఎందుకు అని అంటే నేను రూట్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. రూట్ని ఎక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? సరే నేను ఒకటే అడుగుతా, మీరు అందరూ ఐబ్రోస్ చేయించుకుంటారు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి చేయించుకుంటున్నారు కదా, ఒక నెల ఆగితే ముందు దానికన్నా ఎక్కువ హెయిర్ వస్తుందా? తగ్గుతుందా లేదా? ఫస్ట్ మీరు ఐబ్రోస్ చేయించుకోకముందు ఇంత లావు ఉంటుండే. ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు చాలా మంది ఇప్పుడు అప్పర్ లిప్ ఓన్లీ నాకు అంతగా ఏం లేదు, ఓన్లీ ట్యాన్ గురించి మాత్రమే వ్యాక్స్ చేయండి అని అంటారు కదా మేడం. వ్యాక్స్ చేసుకుంటే వాళ్ళకి అప్పటికప్పుడు గ్లో కనిపిస్తుంది. డిఫరెంట్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు వాళ్ళకి చెయ్యొద్దని చెప్పాలా, చేయమని చెప్పాలా? వాళ్ళకి అలవాటు ఉంది అంటే చేయించుకొని నేను దాని తర్వాత వాళ్ళ స్కిన్ కలర్ ఫౌండేషన్ వేస్తాను కాబట్టి ఆ ఫేర్ అది కొంచెం అన్ఈవెన్ స్కిన్ అయినా ఈవెన్ అయిపోతుంది. కానీ వాళ్ళకి అలవాటు ఉంది వెంటనే అంటే బట్ అలవాటు అది కూడా అట్లీస్ట్ 1 or 2 days గ్యాప్ ఉండాలి వ్యాక్సిన్ కి అండ్ నా మేకప్. అంతే తప్ప అన్ని సన్నగా ఇట్లా రబ్బలాగా కనిపిస్తుంది ముక్కు మీదంతా. మేకప్ మొత్తం చేసేసాక కాబట్టి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి అని చెప్పండి. ముందే ఫేషియల్ చేయొచ్చా మేడం, లేకపోతే బిఫోర్ చేస్తున్నావు అని అంటే మాత్రం స్కిన్ సెటిల్ డౌన్ చేయడానికి మీకు టైం ఇవ్వాలి. స్కిన్ లేయర్ని తీసేస్తున్నారు అంటే ఇప్పుడు నువ్వు వ్యాక్స్తో స్కిన్ లేయర్ని తీసేసి లేయర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకా ఫేషియల్తోని డీటాన్తో కూడా స్కిన్ లేయర్ అనేది వెళ్ళిపోతుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది, అవి 1 or 2 days ప్రయర్గా చేసుకుంటే ఏమవుతుందంటే నా మేకప్తో పాడదు. లేదు నేను ఫోర్స్ఫుల్గా ఒక లేయర్ని తీసేసాక దానిపైన మేకప్ వేయాలని స్టార్ట్ చేశాను. నేను టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇంకా రెడీగా లేదు నా మేకప్ కోసం. అంటే బేసిక్గా ప్రీ మెచ్యూర్డ్ స్కిన్ పైన నువ్వు మేకప్ చేస్తున్నావు అంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీని బయటకు వచ్చినాక ఏమంటారు అందులో ఇంక్యుబేటర్లో పెట్టకుండా ఎండలకు తీసుకొచ్చింది ఏమవుతుంది అప్పుడు ఎంతే షైన్ తీసుకోండి అని చెప్పారు. ఎందుకు అందులో కూడా స్కిన్ అనేది డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది. డెడ్ స్కిన్ వెళ్ళిపోతూ ఉంది కాబట్టి దానికి సెటిల్ అయ్యే టైం ఇచ్చాకే నేను మేకప్ చేయాలి. మేకప్స్ ఏవి కూడా హర్బల్ మేకప్స్ కాదు, ఆర్గానిక్ మేకప్స్ కాదు, అన్నింటిలో కెమికల్స్ ఉంటాయి. అవి కెమికల్స్ లేకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండవు, ఏవి ఉండవు, కవరేజ్ ఉండవు. కాబట్టి ఈ మేకప్ వల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ రావు అనేది అయితే ఏమీ ఉండదు. నువ్వు కరెక్ట్ హైజీనిక్గా మెయింటైన్ చేయకపోతే ఏమైనా కావచ్చు. ఇక్కడ ఎందులోనూ మీరు రిజర్స్లో కానీ ఎందులోనూ మీరు చేతులు పెట్టకూడదు. ఎందుకు ఇవి నా ప్రోడక్ట్స్ అని కాదు, ఇదే అలవాటు మీరు మీ ప్రోడక్ట్స్తో కూడా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకరికి ఎలర్జీ ఇంకొకరికి రాదు. అప్పుడు నువ్వు ప్రోడక్ట్స్ ధైర్యంగా వాడచ్చు. లేకపోతే ఒకరికి ఎవరికైనా పింపుల్ ఉంది, నేను ఏదో ఫౌండేషన్ బ్రష్ చేసి బ్లెండ్ చేస్తూ ఉన్నాను, ఆ పింపుల్ బ్లాస్ట్ అయిపోయి బ్యాక్టీరియా నా ఫౌండేషన్ బ్రష్ అంటుకుంది. అది చూడకుండా నేను మళ్ళీ డర్మా ప్యాలెట్లను సూప్రా ప్యాలెట్లను ఆ బ్రష్ ఆ బ్రష్లో పెట్టేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆ క్రీమ్ అంతా కూడా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఆ క్రీమ్ ఎవరికి పెట్టినా కానీ ఏమవుతుంది, ఎప్పుడైనా ప్లేట్సే యూజ్ చేయాలి. ఓకే, ఏ ఫౌండేషన్ అయినా ప్లేట్ మీద వేసి ప్లేట్ నుంచి ఫేస్ మీద పెట్టాలి తప్ప బ్రష్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఫౌండేషన్లో పెట్టాలి. ఎక్కువగా క్రీమ్ బేస్డ్ లిక్విడ్ బేస్డ్ బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేస్తాయి. పౌడర్ బేస్డ్ ఈజీగా బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేయాలి.